అసలు ఎందుకు ఈ రిజర్వేషన్లు పూర్తిగా తీసేయండి. ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి అవి? 20 ఏళ్ల దళిత యువకుడిని గ్రామం నడిబొడ్డున స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. అసలు 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రధానంగా ఏ ఘటనల ఆధారంగా వచ్చింది? 1985లో జరిగిన కారంచేడు నీరుకొండ ఘటనల ఆధారంగా కదా. మరి దాంట్లో నష్టపోయిన బాధ్యులు ఎవరు? ఎస్సీ క్రిస్టియన్సే కదా. వారం అంతా పని చేయకుండా ఒక్కరోజైనా పని తెప్పించుకోవడం కోసం సెలవు దొరుకుతుందని క్రిస్టియన్స్గా మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఇప్పుడు ఒక అంబేద్కర్ బొమ్మ కనపడగానే అది దళితవాడా అని ఎలా గుర్తిస్తారో, అదేవిధంగా ఒక ప్రాంతంలో ఒక చర్చి కనపడగానే ఇది హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ క్రిస్టియన్ని కాదు, కానీ దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు పోవాలి అనే వాదాన్ని బలపరిచేవాళ్ళు ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి చాలు. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా ఎన్నికైన వాళ్ళలో 2 దళితులు ఉన్నారు. కేఆర్ నారాయణన్ గారు, రామ్నాథ్ కోవింద్ గారు. రాష్ట్రపతి అంటే దేశంలోని మొట్టమొదటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశపు మొదటి పౌరుడు ఆయన. సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్ష కూడా రద్దు చేసే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. ఆయన ఏ కోర్టుకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉండదు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే నేరం చేశాడని నిరూపించబడితే ఆయన మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రపతి మీద కేసు పెట్టడానికి అవకాశం కూడా ఉండదు. అంతటి హోదా కలిగిన వ్యక్తి దళితుడయ్యండి హిందూ మతంలో ఉంటే ఆయన మీద సమాజం వివక్ష చూపిస్తుందని ఆయనకు ఎస్సీ హోదా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏ గ్రామంలోనైనా ఊరు వేరు వాడ వేరుగా ఉంటాయి. దాని పూర్తి పదం వెలివాడ. ఆ వెలి తీసేసి దాన్ని ఇప్పుడు వాడవాడ అంటున్నారు, కానీ పాతకాలంలో దాన్ని వెలివాడ అని పిలిచేవాళ్ళు. ఈ వెలివాడలో ఉండే రైతు కూలి మతం మార్చుకుంటే ఆయనకి ఎస్సీ హోదా రద్దయిపోయి ఒక మంచి గుర్తింపు హోదా కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. అదే ఒక రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి దళితుడిగా ఉండి హిందూ మతంలో ఉంటే ఆయన మీద సమాజం వివక్ష చూపిస్తుందని అంగీకరించి ఆయనకు ఎస్సీ హోదా ఇచ్చేస్తున్నారు. 1978లో అప్పటి ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ వారణాసిలో ఒక విశ్వవిద్యాలయంలో విగ్రహావిష్కరణకు పోయారంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక దళితుడు ఆ విగ్రహాన్ని తాకడం వల్ల అది అపవిత్రం అయిపోయిందని చెప్పి గంగాజలంతో దాన్ని శుద్ధి చేసి కడిగేశారంట. అంటే ఒక దళిత వ్యక్తి ఉప ప్రధాన వ్యక్తి స్థాయిలో ఉన్నా కూడా పోనటువంటి అస్పృశ్యత ఆ ఒక సాధారణ రైతు కూలి మతం మారంగానే అస్పృశ్యత మొత్తం కడిగేసినట్లు పోతుందా? అంటే ఇక్కడ భారత ఉప ప్రధాని అది కంటే కూడా ఒక దళిత క్రిస్టియన్ మతంలోకి పోవడం వల్ల వచ్చే హోదా చాలా గొప్పదని మీరు అంగీకరిస్తున్నారా? ఇలాంటి అవమానాలు చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉండే వ్యక్తులకు కూడా జరిగిందని వాళ్ళు స్వయంగా చెప్పుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులకు జరిగింది, మాజీ మంత్రులకు, ఐపీఎస్లకు, ఐఏఎస్లకి, చివరికి ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా స్వయంగా చెప్పుకున్నాడు ఈ అవమానాలు ఆయనకు కూడా జరిగాయని. అంటే కష్టపడి చదివి పట్టాలు పొంది తెచ్చుకున్న కొలువులు, పదవులు, హోదాలున్నా కూడా పోని వివక్ష సింపుల్గా వేరే మతంలోకి మారిపోతే వాళ్ళ వాల్యూ పెరిగిపోతుందా? వాళ్ళ మీద ఉన్నట్టు వివక్ష మొత్తం పోతుందా? ఇది కానీ నిరూపించగలిగితే అంటరానితనాన్ని ఎరాడికేట్ చేయడానికి మీరు ఒక వ్యాక్సిన్ కనుక్కున్నట్లే. ప్రపంచంలో కల్లా ఎక్కువ జనాభా కలిగిన పెద్ద ప్రజాస్వామ్య దేశం యొక్క రాజ్యాంగంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక ఆర్టికల్ని ప్రవేశపెట్టేస్తారంటే అలా జరిగి ఉండకపోవచ్చు. వాళ్ళు ఆ రోజు ఏవో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. 1950లో క్రిస్టియన్ దళితుల గురించి ప్రస్తావించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి అప్పటికి 3 సంవత్సరాలు మాత్రమే అయింది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడున్న కాలంలో క్రిస్టియన్ దళితులకు వాళ్ళు కొన్ని ఎసులుబాట్లు ఇచ్చారు. ఏంటి ఆ ఎసులుబాట్లు అంటే 1995లో రిలీజ్ అయినటువంటి మోహన్ బాబు పెదరాడి సినిమా తీసుకుంటే ఆ కథ మొత్తం కుటుంబ వెలివేతల మీదే నడుస్తుంది. ఒక కుటుంబాన్ని వెలివేసి ఇక నుంచి వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళకి సహాయం చేయకూడదు, సరుకులు అమ్మకూడదు, వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు పెడతారు. ఇలాంటి వెలివేతలు అప్పట్లో చాలా సర్వసాధారణం. ఇవి చిన్న చిన్న నేరాలకే. అరుగు మీద కూర్చున్నాడనో, లేదంటే ఒక కులానికి కేటాయించిన నీళ్ల బావిలో ఇంకో కులం వ్యక్తి నీళ్లు తాగాడనో, ఇలా చిన్న చిన్న వాటికే ఉండేవి. పెద్ద పెద్ద నేరాలకైతే నరాలు ఇంకా పెద్దగా వేసేవాళ్ళు. 1968లో కృష్ణా జిల్లా కంచికజర్ల గ్రామంలో ఒక దళిత వ్యక్తి ఇత్తడి సామాన్లు దొంగతనం చేశాడని చెప్పి 20 ఏళ్ల దళిత యువకుడిని గ్రామం నడిబొడ్డున స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. అలా ఉండేవన్నమాట ఆనాటి గ్రామ పెద్దల తీర్పులు అప్పట్లో. అయితే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏం చేశారంటే ఎవరన్నా క్రిస్టియన్ మతంలోకి పోతే వాళ్ళు ఇలాంటి ఆంక్షల మీద కొన్ని వాటికి మినహాయింపులు ఉండేవి. వాళ్ళు ఎక్కడైనా నీళ్లు తాగొచ్చు, ఏ అరుగు మీదైనా కూర్చోవచ్చు. వాళ్ళకి వెలి మనుషుల్లాగా చూడడానికి వీలు లేదు. వాళ్ళకు సపోర్ట్గా చర్చిలు వచ్చి నిలబడ్డాయి. ఇంతకుముందు దళితుల పై వస్త్రాన్ని వేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అంటే
పైన మగవాళ్ళు చొక్కా వేసుకోకూడదు, ఆడవాళ్ళు రేకులు వేసుకోకూడదు. అలా ఎవరైనా వేసుకుంటే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ బట్టలు చించేసి గ్రామం నుంచి తరిమేసేవాడు వాళ్ళని. అయితే ఈ వివాదం మీద 1820 టైంలో కొంతమంది కోర్టుకు పోయారు. అయితే కోర్టు ఏం చెప్పిందంటే, ఇక్కడ స్థానికంగా ఉండే ఆచారాల వ్యవహారాల మీద మేము జోక్యం చేసుకోము, కానీ క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి కొంతమంది దళితులకి మినహాయింపిస్తున్నాము. ఎందుకంటే చర్చిలోకి రావడానికి వాళ్ళకి పై వస్త్రం వేసుకుంటేనే అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్న విధంగా వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చారు. ఇంతకుముందు వెట్టి చాకిరీ అని ఉండేది. ఈ వెట్టి పని చేసేవాళ్ళు వారంలో 7 రోజులు ఖచ్చితంగా పనిచేయాల్సి వచ్చేది. కానీ క్రిస్టియన్స్గా ఉండే కొంతమంది ఎస్సీలకి వారంలో ఆదివారం రోజు చర్చికి పోవడానికి సెలవు ప్రకటించేవాళ్ళు. వారం అంతా పని చేయకుండా ఒక్కరోజైనా పని తెప్పించుకోవడం కోసం సెలవు దొరుకుతుందని క్రిస్టియన్స్గా మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో క్రిస్టియన్లకు ఉన్నటువంటి మినహాయింపులు. ఆ రోజు 1950లో కూడా ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని దళిత క్రిస్టియన్లకు ఎస్సీ కేటగిరీ ఉండదని రాజ్యాంగంలో ప్రస్తావించారు. కానీ ఈరోజు బ్రిటిష్ వాళ్ళలాగా వాళ్ళని వెనకేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ లేరు. ఏమైనా కానీ ఈ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం కంటే కూడా ఈరోజు వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది. అసలు ఎందుకు ఈ రిజర్వేషన్లు పూర్తిగా తీసేయండి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి అవి? హెచ్ఎంటీ, ఆల్విన్, ఐడిపిఎల్ లాంటి గవర్నమెంట్ కంపెనీలు మొత్తం తీసేశారు. ఎప్పుడో 10-15 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే 4 టీచర్ పోస్టులు, 4 కానిస్టేబుల్ పోస్టులు తప్ప ఏమున్నాయి జాబులు? ఎంతమందికి పోస్టులు వస్తున్నాయి? ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్లు కలిగి ఉండి కూడా అదే పేదరికంలో ఎందుకున్నారు? పారిశుద్ధ్య కార్మికులుగా ఈరోజు దళితులే కదా పనిచేస్తున్నారు. అసలు 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రధానంగా ఏ ఘటనల ఆధారంగా వచ్చింది? 1985లో జరిగిన కారంచేడు, నీరుకొండ ఘటనల ఆధారంగా కదా. మరి దాంట్లో నష్టపోయిన బాధ్యులు ఎవరు? ఎస్సీ క్రిస్టియన్సే కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే క్రిస్టియన్ మతంలోకి పోతే కులం పేరుతో దాడులు జరగొద్దు కదా. అసలు SC/ST అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చింది దళితులను ఉద్ధరించడం కోసం కాదు, దళితుల మీద ప్రేమతో కూడా కాదు. ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసమే తీసుకొచ్చినటువంటిదే ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్. రాజ్యాంగం మొదలైనప్పటి నుంచి లేదు ఇది. 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆ రోజు వాళ్ళు ప్రధానంగా తీసుకున్న అంశాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కారంచేడు, నీరుకొండ ఉదంతాలు. ఇవి జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కానీ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలలో ఉండే లోకల్ పార్టీలన్నింటినీ కూడగట్టి ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాడు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ మీద ఫోకస్ చేశారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కారంచేడు గ్రామానికి వెళ్ళి ఆ ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలను పలకరించాడు. ఇలాంటి కార్యక్రమాలలో భాగంగానే SC/ST అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ కోణంలో ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే, కారంచేడులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ సంఖ్య 6 మంది. నీరుకొండ ఘటనలో 1 ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి ఘటనలు దేశంలో చాలానే ఉన్నాయి. తమిళనాడులో 1968లో కూలీ సరిపోవట్లేదని చెప్పి కొంతమంది దళిత కూలీలు రైతు కూలి సమ్మె చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి పూరి గుడిసెలో బంధించి గుడిసెకి నిప్పు పెట్టేశారు. దాంట్లో 44 మంది సజీవ దహనం అయిపోయారు. వాళ్ళలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఆ తర్వాత 1977లో బీహార్లో 11 మంది దళితులను సజీవ దహనం చేశారు. ఇక్కడ కూడా అదే సమస్య. రైతు కూలీ కోసం పోరాటం చేస్తున్నటువంటి దళితుల్ని నిలబెట్టి సజీవ దహనం చేసేశారు. ఉత్తరప్రదేశ్లో అయితే 81, 82 మధ్యలో 3 ఘటనలు జరిగితే దాంట్లో మొత్తం 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగినప్పుడు కూడా రానటువంటి స్పందన ఎన్టీఆర్ ప్రభుత్వం నడుస్తున్న రాష్ట్రంలో జరిగితే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేసి దాని మీద ఒక SC/ST అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 1989లో ఎలక్షన్లు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోయింది. VP సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వం దళితుల ఓట్లు దూరం అవడం వల్లే ఓడిపోయిందని చెప్పి దేశం మీద చాలా పెద్ద చర్చ జరిగింది. అప్పటి నుంచి దళితుల ఓట్లకు ఇచ్చే ప్రాధాన్యతలో మార్పు వచ్చింది. అంతకుముందు దళితులలో మా రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళకే ఓటేస్తాము, మా నాయుడు గారు ఎవరు చెప్తే వాళ్ళకే ఓటేస్తాము అన్న భావన ఉండేది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే నాయుడు గారినో రెడ్డి గారినో పట్టుకుంటే వాళ్ళ ఓట్లు వీళ్ళకి గంప కొత్తగా పడేవి అప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఖచ్చితంగా దళిత వాడల్లోకి పోయి ఓట్లు అడగాల్సిన అవసరం వచ్చింది. అదే సమయంలో VP సింగ్ ప్రభుత్వం 1990లో అంబేద్కర్ని ఓన్ చేసుకోవడం కోసం అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు జరిపారు. అదే సందర్భంలోనే అంబేద్కర్కి కూడా భారతరత్న ప్రకటించారు.
అంబేద్కర్ని దళితుడిగా గుర్తించాలంటే అంబేద్కర్ వెళ్ళినటువంటి బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదా ఇస్తున్నామని చెప్పి 1919లోనే ప్రకటించారు. క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడానికి వీళ్ళు చెప్పే ప్రధాన కారణం ఏమిటి? హిందూ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి హిందువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. క్రిస్టియన్ మతంలో కుల వివక్ష లేదు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పేది వీళ్ళ వాదన. ఒక ఎస్సీ వ్యక్తి మతంలోకి మారగానే ఆ వ్యక్తి జీవితంలో ఏం మార్పు వస్తుంది? గుడికి పోవాల్సిన వ్యక్తి చర్చికి పోతాడు. అంతకంటే కొత్తగా మార్పు ఏమీ ఉండదు. అదే గ్రామంలో ఉండి అదే ఊర్లో ఉండి వెలివాడలో నివసిస్తుంటాడు. చేసే పనిలో మార్పు రాదు, తినే తిండిలో కూడా మార్పు రాదు, కట్టుకునే బట్టలో కూడా మార్పు రాదు. కాబట్టి తన చుట్టూ సమాజం చూసే చూపులో కూడా మార్పు ఉండదు. వచ్చిన మార్పుల్లా ఏంది? ఎప్పుడో వారానికి ఒకసారి 2-3 గంటలు గుడికి పోవాల్సిన వ్యక్తి చర్చికి పోతాడు. ఇప్పుడు ఒక అంబేద్కర్ బొమ్మ కనపడగానే ఒక దళితవాడ అని గుర్తింపు ఎలా వస్తుందో అదేవిధంగా ఒక ప్రాంతంలో చర్చి కనపడగానే ఓహో ఇది ఎస్సీ కాలనీ అనే నిర్ధారణకు వచ్చేస్తారు జనాలు. చాలా సందర్భాల్లో చూసుంటాము, టూలెట్ బోర్డులలో క్రిస్టియన్లకి అద్దెకి ఇవ్వమని రాసి ఉంటారు. ఎక్కడో 1-2 చోట్ల జరిగితే దాన్ని తీసుకొచ్చి మొత్తానికి ఆపాదిస్తే ఎలా అంటారేమో. ఇప్పుడు దేశంలో జరిగే క్రైమ్ పర్సెంటేజ్ తీసుకుంటే 0.002% ఉంది. అయినంత మాత్రాన చాలా స్వల్పంగా ఉందిలే అని చెప్పి వదిలేయట్లేదు కదా. దానికోసం పోలీసులు, కోర్టులు, చట్టాలు అని చెప్పి ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఉన్నాం కదా. దీన్ని కూడా ఆ కోణంలోనే చూడాలి. లేదంటే అక్కడక్కడ అది పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుంటుంది మళ్ళీ.